హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు డబుల్ ధమాకా లాగా 2 రెసిపీలతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు ఈ రొయ్యల వేపుడు ఉందండి, తింటుంటే అసలు ఎంత బాగుందంటే, ఇది మా ఫ్రెండ్స్ కోసం చేసి పెట్టానని చెప్పాను కదా. వాళ్ళు మరుసటి రోజు వాళ్ళకి పోట్లాగుందంట. అసలు దానికోసం ఈ రెసిపీని మళ్ళీ మాకు ఫోన్ చేసి మరీ అడిగారండి. ఇది ఎట్లా చేసావు, ఏంటి, ఏమేమి వేసావు, త్వరగా ఈ రెసిపీ యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యి, మేము చూసుకుంటాం కదా అని అన్నారు. ఈ రొయ్యల వేపుడు ఉందండి, మిస్ కావద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీంతో పాటు చెప్పాను కదా డబుల్ ధమాకా అని, అదేనండి మటన్ కర్రీ కూడా దీంతో పాటే పోస్ట్ చేసేసానండి. అసలు ఈ మటన్ కూర కూడా ఉందండి. అసలు ఎంత బాగుందంటే, ఈ మటన్ కూర బగారా రైస్, చపాతి, వైట్ రైస్ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటదండి. మీకు పరోటాలో కూడా బాగుంటుంది. అసలు ఇంత గ్రేవీ ఎలా వచ్చింది, ఏంటి, ఏమేమి వేసానో కూడా ఇది కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలోనే. మరి ఇంకెందుకు లేటు, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే రొయ్యల వేపుడు చేసుకుందామండి. ఈ రొయ్యల వేపుడికి నేను ఇదిగోండి 2 ప్యాకెట్లు రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇది నాకు తెలిసి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క కేజీ ఉంటది అనుకుంటున్నాను. 2 కేజీలు తీసుకున్నానండి. ఇక్కడ చూసారా క్లీనింగ్ చేస్తున్నాము. ఒకటేమో టెయిల్ ఆఫ్, ఒకటేమో టెయిల్ ఆన్ ఉన్నది తీసుకొచ్చారండి మా హస్బెండ్, చూసుకోలేదు. అసలు ఈ టెయిల్ కూడా రిమూవ్ చేసి అమ్ముతారనమాట. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకున్నాక, నేను చెప్పాను కదా ఉప్పు, నిమ్మకాయ, పసుపు ఈ 3 లేదే నాదైతే స్టార్ట్ అవ్వదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న నీచు వాసన అంతా పోయిన తర్వాత నేను వంట చేసేస్తాను. చూసారా, శుభ్రంగా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నేను అసలు ఆయిల్ ఏం వేయలేదండి. ఆ క్లిప్ ఎందుకో మిస్ అయ్యింది. ఈ రొయ్యలు వేసేసాను. దాంట్లో ఉప్పు, పసుపు ఈ 2 వేసి కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసేసి నేను మూత పెట్టి ఇలా మగ్గించుకున్న తర్వాత వాటిల్లో నీరు ఇలా వచ్చేసిందండి. మనం ఉడికించుకోవాలి కొద్దిగా. అప్పుడు రొయ్యల్లో నుంచి ఈ వాటర్ ద్వారా మనకు ఒక 50-60% రొయ్యలు అయితే ఉడుకుతాయండి. ఆ వాటర్ కూడా పోయిన దాకా ఎందుకు ఉంచుకోమంటున్నానంటే, కొంచెం స్మెల్ వస్తాయి కదండి, ఆ స్మెల్ కూడా ఉండదు మనకి ఆ వాటర్ పోతే. అది చూసారా, వాటర్ పోయినాక చూపిస్తున్నా మీకు. ఈ రొయ్యలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటే మనకి ఇలా వస్తాయండి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గాలనుకోండి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే మనకి త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అంటే లైట్ షేడ్ వచ్చిన దాకా వేపుకుంటే సరిపోతుందండి. వేపుడు కదండి, అందుకని చెప్పి అవి కొంచెం ఆ షేడ్ రావాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఇది టమాటాలు తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు. టమాటాలు తీసుకుంటే సెమీ గ్రేవీ వస్తుంది అనమాట. వైట్ రైస్ లో కలుపుకోవడానికి బాగుంటది అని చెప్పేసి నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకొని వెంటనే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి రొయ్యల్ని కూడా వేసేసుకొని ఆ టమాటాల్లోనే మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ మనం ఆల్రెడీ ఆనియన్స్ వేపేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి, లాస్ట్ లో చూసుకుందాము. ఈ గరం మసాలా, కారము, ఉప్పు వేసాం కదండి, ముక్కలకు కూడా బాగా పట్టిద్ది అని చెప్పేసి ఇప్పుడు వేసి కలయి పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోండి, ఆ టమాటాలు కూడా మగ్గిపోవాలి. ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నాను. నాకు టమాటాలతో సహా కూర మగ్గిపోయిందండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుంటున్నాను. అలాగే నాకు సెమీ గ్రేవీ కావాలన్నాను కదండి, అందుకని ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మళ్ళీ కలయ పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకుంటానండి. అప్పుడు ఇంకా మనకి కొంచెం ఒక చిన్న గ్రేవీ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లాగా లేదు అనుకుంటే మీరు మొక్క ఉడికింది అనుకోండి, గరం మసాలా వేసేసుకొని దించేసుకోండి, వాటర్ వద్దు అనుకున్నోళ్ళు. లేదు మాకు అడుగున ఇలా గ్రేవీ లాగా కొద్దిగా కావాలనుకున్నోళ్ళు వాటర్ పోసేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మూత తీసి చూపిస్తున్నా కదా, మగ్గిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. నాకు మొక్క అయితే పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది. మనం ఈ స్టేజ్ లోనే ఇంకొకసారి ఉప్పు, కారము, మసాలా సరిపోయిందో లేదో చూసుకొని, అన్ని నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. మీకు సరిపోతే ఈ స్టేజ్ లో వేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకొని ఇంకొకసారి ఇలా తిప్పుగా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచి దించేసుకోండి. అద్దరిపోయి మీ రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇట్లాగే ఒక ప్లేట్ లో పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని లెమన్ పిండుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుందండి. ఒత్త కూరే తినేసేయచ్చు. సరే, ఈ రొయ్యల వేపుడు
అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాము. అదేనండి మటన్ కర్రీ. నేను కుక్కర్ లో పెట్టేశానండి. ఈ మటన్ ని వీడియో తీయటం అవ్వలేదు నాకు, వాష్ చేసేటప్పుడు అలాగే కుక్కర్ లో వేసేటప్పుడు. నేను కుక్కర్ లో వేసేటప్పుడు ఉప్పు, పసుపు, కారము, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చిన దాకైతే పెట్టుకున్నానండి. ఇదిగో విజిల్ పోయినాక మీకు చూపిస్తున్నా, చూసారా? ముక్క అయితే నాకు ఉడికిపోయిందండి. ఇంకొక 20% ఉడకాలి అంతేను. బాగానే మెత్తగానే ఉడికిపోయింది. ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. మటన్ కి కొంచెం ఆయిల్ పట్టిద్ది కదా, 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకొని ఆ ఆయిల్ లో వేసేసుకున్న తర్వాత ఇలాగ 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. దాని తర్వాత ఒక 2 టమాటాలు గాని 3 టమాటాలు, ఒక 3 టమాటాలు మీడియం సైజులో తీసేసుకొని ఇట్లాగా వేసుకొని టమాటాలు మగ్గిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు టమాటాలు మగ్గిపోయినాయి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ మటన్ లో నేను కొత్తిమీర, పుదీనాకు కూడా వేసానండి. ఇది 2 కేజీల మటన్ అండి. మీకు ఎన్ని కేజీలు తీసుకున్నానో చెప్పలేదు కదా. 2 కేజీల మటన్ కి నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఈ మటన్ కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోండి. అలాగే మూత తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా వేసానండి నేను. అలాగే 1 టీ స్పూన్ కారము. నేను కారం ఆల్రెడీ కుక్కర్ లో వేసుకునేటప్పుడు 1 స్పూన్ వేసాను కాబట్టి చూసి వేసుకోండి. ఇక నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. కుక్కర్ లో 1, ఇక్కడ 1. అలా కలయ పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. కుక్కర్ లో ఉడకబెట్టుకున్నప్పుడు మనకి వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ తో సహా మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ వాటర్ మనకి కొద్దిగా చిక్కటి గ్రేవీలా రావాలంటే ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇది వచ్చేసి గసగసాలు, కొబ్బరి పేస్ట్ అండి. ఇది నేను ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు నాకు ఆల్రెడీ మొక్క ఉడికిపోయిందండి, అందుకని చెప్పేసేసి ఈ గ్రేవీ కూడా దాంట్లో పోస్తున్నాను. ఈ గ్రేవీ పోసినాక మనకి థిక్నెస్ అనేది వస్తది. గ్రేవీ ఇప్పుడు కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. అందుకని చెప్పేసి గసగసాలు, కొబ్బరి ఈ పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టేసుకొని ఈ గ్రేవీ దీంట్లో వేసుకోవటం జరిగింది. చాలా బాగుంటదండి. ఇలాగ మూత పెట్టేసుకొని మళ్ళీ దాన్ని మగ్గించుకోండి. కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అవసరమైతే మీకు. అన్ని వేసినాక మూత తీసి చూపిస్తున్నా చూడండి. నాకు ఒక 5 మినిట్స్ తర్వాత కూర ఇట్లా రెడీ అయిపోయిందండి. నాకు మొక్క కూడా ఉడికిపోయింది. అందుకే కొత్తిమీర, పుదీనాకు, ఇలాగ కరివేపాకు అన్ని వేసుకొని ఇంకొకసారి కలయి పెట్టుకొని తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. అసలు ఈ మటన్ గ్రేవీ మీకు దోశలు, చపాతి, బగారా రైస్ దేంట్లోకైనా మంచిగా సూట్ అవుతుందండి కాంబినేషన్ గా. అసలు వచ్చిన వాళ్ళకి కూడా మీకు ఈసారి కుక్కర్ లో చేశాను కదా, ఈసారి విడిగా ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. అసలు ముక్క పట్టుకుంటే అలా తునిగిపోతుందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఒకసారి ఈ కనుమ రోజు అందరు ఈ మటన్ గ్రేవీ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రొయ్యల వేపుడు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. సరేనండి, మరి ఉంటాను. బాయ్ అండి.